So moving on. Talking about style, we would like to thank Pantaloons for doing a great job at styling the Saima anchors. Saima 2018 is styled by Pantaloons like us. You too can style your change at Pantaloons. Yes, I too thank Pantaloons for this beautiful outfit today. So ఏమంటావు దర్శి బాగున్నానా? చాలా బాగున్నా కానీ నీకు ఒక విషయం చెప్పాలి. ఏందది? నువ్వు ఏదైనా విషయం చెప్పాలంటే నాకు టెన్షన్ అవుతుందబ్బా, చెప్పు. you're looking really great once again. Once again? అంటే ఇందాక బ్యాక్ స్టేజ్ వెనకాల చెప్పిన కదా, లైక్ యూ లుక్ గ్రేట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. కానీ ఎందుకు అగైన్ అన్నావో నాకు అర్థం కాలేదు. అంటే ఐ రిమెంబర్ లాస్ట్ టైం మనం కలిసినప్పుడు నీ ముఖం నిండా ఇట్లా గుంతలు పింపుల్స్ ఇట్లా కచ్చరా రోడ్ లెక్క తయారైనప్పుడు. పింపుల్స్ నాక ఏం మాట్లాడుతున్నావు? నేను ఇలా అంటే ఇలా వెళ్ళిపోతాయి అవి. ఇట్లా అంటే పోతాయి అంటే అందరికి పోతాయి. నువ్వు మరీ చెప్తున్నావు. నువ్వు నాకు తెలిసి మీ ఇంట్లో కూర్చొని ఇక బేసన్ గీసన్ డాంబర్ గింబర్ అంతా రాసుకొని మంచిగా నీట్గా. బేసన్ అంటే శనగపిండి పకోడీలు చేసుకొని తినడానికి తప్పితే ముఖానికి రాసుకోవడానికి కాదబ్బా. అట్లా కాదు. ఐ థింక్ నాకు తెలిసి ఆన్లైన్లో ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తాను. ఆన్లైన్లో ప్రోడక్ట్స్ కాదమ్మా, మేము ఈ మధ్య జ్యువెలరీ ఆర్డర్ చేసుకుంటున్నాంలే, కానీ అట్లాంటి ఏమీ వాడలేదు నేను. క్రీమ్ ఏదో వాడుంటాను ఖచ్చితంగా. నేను ఎలాంటి క్రీమ్ వాడలేను. ఐ జస్ట్ డిడ్ అ సింపుల్ థింగ్. ఐ జస్ట్ చేంజ్ మై సోప్ టు హిమాలయ ప్యూర్ నీమ్ ఫేస్ వాష్, అంతే. అంత బాగున్నదా అది? ఎస్, నీకు కూడా ఎప్పుడైనా పింపుల్స్తో కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే డోంట్ ఫర్గెట్ టు చేంజ్ యువర్ సోప్ టు హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. నెక్స్ట్ ఇంకా మనం ఏ కేటగిరీకి వెళ్తే బెస్ట్ అనుకుంటారు? కేటగిరీ వదిలే కానీ నేను కూడా ఈ యాక్టింగ్ కొంచెం పక్కన పెట్టి డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నా. అరే నేను కూడా రా, ఎప్పటి నుంచో నీదేమైనా కథ ఉందా? ఒకటి ఉంది, ఆ కథ అనుకుంటున్నా నేను కూడా. ఇట్లాంటి కథలు చెప్పడం కాదు కానీ రియల్గా ఏదైనా మీరు అనుకున్న కథ ఏదన్నా నాకు చెప్పండి. మీకు ఆ క్వాలిటీస్ ఉన్నాయో లేదో మనం డిసైడ్ చేద్దాం. అరే నువ్వు చెప్పు ఫస్ట్. బేసికలీ ఒక పోరడు ఉంటాడు. వానికి ఏం చేత కాదు, వాని పని చేత కాదు, ఏం చేయదు. ఇంట్లో వాళ్ళ ఆన్ తిడుతుంటే వాడు బాసాన్లు తోముకుంటే ఇంట్లో వంట చేస్తుంటాడు. ఆ గదే టైంలో ట్రక్ నడిపించుకుంటే ఒక పిల్ల వస్తుంది. ఆ పిల్ల రాగానే వీళ్ళిద్దరు మంచిగా ఫ్రెండ్షిప్ అవుతుంది. తర్వాత ఎమ్మటే లవ్ కూడా అవుతుంది. ఇంకా వాళ్ళిద్దరు కలిసి సాయి కర్రీ పాయింట్ అని పెట్టుకుంటారు. ఇక్కడ జొన్న రొట్టెలు కూడా దొరకవాడును. సాయి కర్రీ పాయింట్. నీ కర్రీ పాయింట్ హిట్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటూ, మీ దగ్గర ఏమన్నా ఉందా ఇలాంటి కళాఖండం? నీ పాట వాడే తీరే ఉంది. ఆ స్టోరీ నేను చెప్తా చూడు. ఒక పిల్లగాడికి, నా స్టోరీ ఏంటంటే, ఒక పిల్లగాడికి ఉత్తిగానే కోపం వస్తూ ఉంటుంది. ఉట్టిగానే బాగా గడ్డం పెంచుకుని ఉంటాడు. ఉత్తిగానే కోపం వస్తూ ఉంటుంది. ఏమన్నట్టు అంటా ఉంటాడు. ఓకే. ఇంటర్వెల్ టైంకి ప్యాంట్లో ఓసి పండుకుంటాడు ఆయన. ఫ్లాప్రా ప్యాంట్లు ఉచ్చ పోసుకుంటారంట. అది యూ ఇస్తారు సెన్సార్ వాళ్ళు. అట్టర్ ఫ్లాప్ అవుతుంది సినిమా. అరే యూత్ సినిమా నీకు తెలియదు, చాలా పెద్ద సినిమా అవుతుంది అది. ఇద్దరు ఆపండి. ఒక పక్క పెళ్లి చూపులు, ఇంకో పక్క అర్జున్ రెడ్డి. సినిమాలు రిలీజ్ అయిపోయి హిట్ అయిపోయి అవార్డులు కూడా తీసుకుంటున్నారు జనాలు. ఇంకా మీరు అదే స్టోరీలు చెప్పి నన్ను పిచ్చదని చేద్దాం. లేదు, డైరెక్టర్ అంటే గిసోంటి స్టోరీలు ఇట్లా ఫార్ములా ఇట్లా చెప్తే ఎమ్మటే నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేస్తుంది. అర్థమైంది నాకు మీరు ఇదంతా ఎందుకు చేశారో అర్థమైంది. బికాస్ ద నెక్స్ట్ కేటగిరీ ఇస్ పానాసోనిక్ బెస్ట్ డైరెక్టర్ తెలుగు.